పోసాని అరెస్టును రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. రాజకీయ దుర్మార్గంతో కేసులు పెడుతున్నారని, న్యాయ వ్యవస్థను అనుసరించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం ఆపాలని, పోసానికి ఏం జరిగినా కూటమి ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అందరినీ ఒకేలా చూశామని వ్యాఖ్యానించారు. మొత్తం సిఆర్పిఎస్ని ఐపీఎస్ని మొత్తం తొంగలెక్కినారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత తను ఒక పద్ధతి ప్రకారం మేజిస్ట్రేట్ దగ్గర ముందు పెట్టడమో లేదా తీసుకోవాలి. ఈరోజు పోసాని అరెస్ట్ తీరు పూర్తిగా అనుమానాస్పదలో ఉండదు. అతను ఏం చేస్తారో, ఎక్కడున్నారో, ఎందుకు అనేది ప్రతి మనిషికి భారతదేశంలో వాక్సాస్లో క్లియర్గా పార్లమెంటరీ వ్యవస్థ భారత రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని ఎక్కడే కానీ మీరు దాన్ని పరిగణించకుండా కేవలం లోకేష్ రాజ్యాంగంలో నడిపించుకుంటూ తనకు వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా ఉన్నవాడిని, వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా అందరినీ కూడా ఒక్కొక్కరినొకరిని టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఇది మన ప్రయాసంలో మంచి పరిణామం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలు మన్మని పొందిన నాయకుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలు మందిని పొందినాడు కాబట్టి మీరు చేసిన మోసాలు గీసాలు అయినప్పుడు 40% ఓటింగ్ వచ్చింది. అయినా కూడా ఎక్కడ మించిపోయింది లేదు. రేపు ఎప్పుడు ఏదైనా కానీ మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఆయనే కోరుకుంటారు. మేము ఒకటే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత అందరినీ ఈక్వల్గా సమానం చూస్తాం. కానీ ఈరోజు మీరు చేయడంలో కేవలం లోకేష్ రెడ్ రాజ్యాంగం నడుస్తుంది. దీన్ని ప్రతిదీ కూడా మీరు మూల్యం చేయడం తప్పదని కూడా మీరు చేస్తున్నాం. పోసాని కృష్ణమురళి గారికి ఏమైనా